ఒక 1 వీక్ నుంచి ఆయాసంగా ఉంటుంది సార్. స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, కొంచెం టెన్షన్ గా ఉంటుంది సార్. ఈసీజీ ఎక్కువ తీయించుకున్నావా? ఎవరు చెప్పారమ్మా చేయించుకోమని? అంటే గూగుల్లో చూసాను సార్. టెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారు, అయితే టెస్ట్ చేయించుకున్నాను. ఏం లేదు, బానే ఉంది కదమ్మా. లేదు సార్, ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? టెన్షన్ పడుతున్నావా? 1 వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, కానీ ఎగ్జామ్స్ టెన్షన్ కాదు సార్, నాకు ఇంకేదో ఉంది సార్. ఏముంటుందమ్మా, తక్కువ వయసులో ఏముంటుంది, అన్ని చేయించుకున్నావు కదంతా బానే ఉంది, ఏం అవసరం లేదు. టాబ్లెట్ రాసిస్తాను, ఒక టాబ్లెట్ వేసుకో చాలు. సరే సార్. ఈ డాక్టర్ ఏంటి నాకేం చెప్పట్లేదు? డాక్టర్ మంచివాడు కాడనుకుంటా, నేను గూగుల్లో చూస్తాను. అమ్మో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చా నాకు? ముందు అర్జెంటుగా వెళ్ళి టెస్ట్లన్నీ చేపించేసుకుంటాను వేరే డాక్టర్ దగ్గర. తగ్గిందా? ఏం తగ్గటం లేదు డాక్టర్ గారు. ఎన్ని టెస్ట్ చేయించావేంటి? ఏదో ఉంది అని చెప్పేసి గూగుల్లో టెస్ట్ చేసి ఆ గూగుల్లో చెక్ చేసుకుని అన్ని టెస్టులు చేయించి దగ్గర ₹1,00,000 వదిలిచ్చేసాను డాక్టర్ గారు. చెప్పాను కదమ్మా, ఏం లేదు, నీ వయసులో ఏముంటుందని వింటే బాగుండేది కదా. వినాలిగా సార్ డాక్టర్. చూసారు కదా ఈ అమ్మాయి ఎలా నష్టపోయింది. ఇలాంటి సంఘటన మనకి రోజు జరుగుతూనే ఉంటుంది. గూగుల్ వాడడంలో తప్పు లేదు, కానీ గూగుల్ చూపించిందని నిజం అనుకోవడంలో తప్పు ఉంది. అంటే దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ కూడా మీకు తెలిసి ఉండాలి. దాని గురించి ఎప్పుడు కూడా అన్ని గూగుల్ని నమ్మకుండా, ఏదైనా మీకు అనుమానాలు ఉంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ని కానీ అలా కన్సల్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయం తీసుకొని టెస్ట్ చేయించుకుంటే ఇలా నష్టపోకుండా ఉంటారు.